అతను ఒక్క శబ్దం కూడా చేయడానికి భయపడ్డాడు. అప్పుడు ఒక్కసారిగా ఒక మహాపెద్ద పాదం ముందుకు వచ్చి పడింది. ఆ రాక్షసుడు చిన్న గొర్రెను పట్టుకోవడానికి ముందుకు వస్తున్నాడు అని స్పష్టంగా కనిపించింది. జాక్ భయంతో గడ్డకట్టిపోయాడు. రాక్షసుడు గొర్రెను సజీవంగానే మింగేసిన దృశ్యం చూసి అతని గుండె దడిచింది. పక్కనే ఉన్న మైక్ ఏం జరుగుతుందని చూసేందుకు తల బయటకు పెట్టాడు. అదే సమయంలో రాక్షసుడు అకస్మాత్తుగా మానవుల వాసనను పసిగట్టాడు. ఇద్దరూ ఏమి జరుగుతోందో అర్థం చేసుకునేలోపే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారింది. జాకు షాక్ తగిలిందేమిటంటే రాక్షసుడు తనవైపు రాకుండా నేరుగా మైక్ దాక్కున్న పెద్ద చెట్టును వెనుక నుంచి పీకేశాడు. ఒక క్షణంలో మైక్ దాచుకున్న స్థలం బహిర్గతమైపోయింది. మైక్ తీవ్ర ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి ప్రాణం కోసం పరిగెత్తడం ప్రారంభించాడు. కాని వెనక్కి చూసేసరికి రాక్షసుడు కేవలం ఒక క్షణంలోనే అతన్ని నేలపై పించేశాడు. రాక్షసుడు నెమ్మదిగా కూర్చుని తన భారీ కళ్ల మణికట్టుల ద్వారా తన ముక్కు ద్వారా వాసన పసిగట్టి ఇది ఆహారం అని నిర్ధారించుకున్నాడు. అప్పుడే దగ్గర్లో ఉన్న రయాన్ ఎలాంటి ఆలోచన లేకుండా తన పొడవైన కత్తిని తీసి పరిగెత్తాడు. రాక్షసుడు లేచి నిలబెట్టుకునేలోపే అతని పాదల్లో తీవ్రమైన నొప్పి కలిగింది. అది రయాన్ చేసిన దాడి. రాక్షసుడు ఒక్క దెబ్బతో రయాన్ను దూరంగా తన్నిపడేశాడు. జాక్ తన కళ్లను నమ్మలేక వణికిపోయాడు. రాక్షసుడు తన పాదల్లో ఉన్న కత్తినిలాగా బయటకు తీశాడు మరియు రయాన్ను తనతో తీసుకుని వెళ్లాడు. రాక్షసుడు తనవైపు వస్తున్నట్టుగా చూసి జాక్ వెంటనే నీళ్లలోకి దూకాడు. అదృష్టంగా వర్షంతో జాక్ వాసన కనిపించలేదు. రాక్షసుడు అతని పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్లిన వెంటనే జాక్ నీళ్ల నుంచి బయటకు వచ్చి అతన్ని వెంబడించాడు. కొద్దిసేపటికి రాక్షసుడి గుహ వద్దకు చేరుకున్నాడు. లోపల తన స్నేహితులను చూశాడు. కాని మైక్ను అప్పటికే ఫ్లాట్ బ్రెడ్ మీద పెట్టేశారు. ఒక వంటకుడు మసాలాలు చల్లి అతన్ని వండేందుకు సిద్ధమవుతున్నాడు. పక్కనే నిలబడిన రాజకుమారి అన్నా షాక్లో ఉంది. అంతేకాక రాక్షసుడు తన ముక్కు కూడా గోకి వంటకాన్ని రుచి చూసే ప్రయత్నం చేశాడు. తర్వాత మైక్ను ఫ్లాట్ బ్రెడ్లో చుట్టి పక్కన పెట్టేశాడు. తదుపరి పదార్థంగా రాజకుమారినే సిద్ధం చేస్తున్నారు. వంటకుడు ఆమెను ఎలా తయారు చేయాలో తెలియక అల్లాడుతున్నాడు. అదే సమయంలో అన్నా కింద నుంచి జాక్ను చూసింది. అతను వచ్చాడంటే తప్పకుండా రక్షించడానికి వచ్చాడని ఆమెకు అర్థమైంది. రాక్షసుడు చూడనప్పుడు జాక్ కేజ్ వైపు పాకాడు. కాని దగ్గరగా వెళ్లి చూసేసరికి కేజ్ రాక్షసుడు ప్రత్యేకంగా తయారుచేసిన బయట నుంచి తెరవలేని రకమని గ్రహించాడు. ఆ సమయంలోనే మైక్ చెక్క బల్లమీద కట్టేసి పెట్టారన్న విషయం అతని దృష్టిలో పడింది. జాక్ పరిగెత్తి వెళ్లి ఫ్లాట్ బ్రెడ్ను కత్తితో కట్ చేసి మైక్ను బయటకు తీయాలనుకున్నాడు. కాని అప్పుడు మైక్ రాక్షసుడు వస్తున్నాడని చూసి ఆగపోయాడు. జాక్ వెంటనే కత్ తిని మైక్ చేతిలో పెట్టి తాను నీడలో దాక్కున్నాడు. అప్పుడే రాక్షసుడు పెద్ద స్క్యూయర్ బయటకు తీశాడు. మైక్ను చూస్తూ అతన్ని ఫ్లాట్ బ్రెడ్తో పాటు కోసేస్తానన్నట్టు ముందుకొచ్చాడు. మైక్ ఊపిరిని ఆపుకుని కదలకుండా ఉండిపోయాడు. అదృష్టంగా ఆ దెబ్బ నుంచి త్రుటిలో బయటపడ్డాడు. రాక్షసుడు ఆ ఫ్లాట్ బ్రెడ్ను నిప్పులో వేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు జాక్ గ్రహించారు మైక్ ఇంకా కొంతసేపు కూడా బతకలేడని. వెంటనే తాడు పట్టుకుని పైకి ఎక్కాడు. రాక్షసుడు వెళ్లిన వెంటనే జాక్ మైక్ ఉన్న పైభాగానికి చేరుకున్నాడు. మైక్ కుక్కర్లో పడబోతున్న దృశ్యం చూసి జాక్ అతనికి ఇచ్చిన చిన్న డాగర్ గుర్తొచ్చింది. ఇప్పుడే అది పనిచేయాల్సిన సమయం. ఇదిలా ఉండగా జాక్ రాక్షసుడి తలపైకి పాకాడు. రాక్షసుడు విపరీతంగా కూరగాయలు కోస్తూ ఉండగా అకస్మాత్తుగా అన్న ఉన్న కేజ్ వైపు చేయిని చాపాడు. ఆమె తల కోయబోతున్న క్షణంలోనే జాక్ తన దగ్గరున్న చిన్న కత్తినిపైనుంచి వదిలాడు. తర్వాత రాక్షసుడి వెన్నుపైనుంచి దూకి అతన్ని కింద పడేశాడు. ఆ ఒక్క దెబ్బతో రాక్షసుడు చివరకు కూలిపోయాడు.